డియర్ ఫ్రెండ్స్, అన్యాయం మీద న్యాయం, అధమం మీద ధర్మం, చెడు మీద మంచి, అవినీతి మీద నీతి, బ్యాడ్ మీద గుడ్డు, గుడ్డే, అపకారం మీద ఉపకారం, డర్టీనెస్ పైన క్లెన్లీనెస్, ఇంప్యూరిటీస్ మీద ప్యూరిటీ, కరప్షన్ మీద ఫెయిర్నెస్, ఇవన్నీ గెలుపొందేదే విజయదశమి. విజయదశమి అంటే ఇవన్నీ. సరే, మనకున్న దాంట్లో పువ్వులు తెచ్చాం, పళ్ళు తెచ్చాం, ఆకులు తెచ్చాం, పత్రి నైవేద్యాలు, అమ్మవారిని మనకి శక్తి కొద్దీ ఎలా వీలైతే అలా హ్యాపీగా మంచిగా కొలుచుకున్నాం. నవరాత్రిలు చేశాం. వెల్కమ్ టు కాఫీ విత్ చౌదరి. సరే, మరి ఇన్ని చేసాం ఏమిటట? ఓషో రజనీష్ దేవుడు లేడు, దేవుడైతే లేడమ్మా, గాడ్ ఈజ్ నాట్ దేర్, బట్ cleanliness is godliness, purity is God, fairness, justice, dharmam, nyayam is God. ఇది ఓషో అంటారు. ఎంతమంది ఒప్పుకుంటారు? దేవుడు లేడు అంటాడా రజనీషు అని అమెరికాలో అరెస్ట్ చేశారు. దేవుడు లేడు అంటాడా? అమ్మా బడవఖానా, మిలియన్స్ మిలియన్స్ మిలియన్స్, లక్షలు కోట్లు మిలియన్స్. అసలు ఒక మిలియనేర్ కూడా అనే వర్డ్ కూడా చాలా చిన్నది. ఆయనకి కొన్ని వేల రోల్స్ రాయిస్ కంపెనీ ఓనర్ వచ్చి ఏడిసిపోయాడు. నీ దగ్గర ఉన్న నాకు తెలియదు. ఏమిటి కారణం? వాట్ ఈస్ ద బిజినెస్? What are you doing? I mean, doing actually, what are you doing? Actually, what you are doing? Police do. America lo arrest. అప్పటికే ఆల్రెడీ మా ఆనందశీల మిలియన్స్ దొంగతనం చేస్తుంది. ఒక విమానం కూడా దొంగతనం చేస్తుంది. ఏదో దెబ్బ మీద దెబ్బ, పని కట్టుకొని కూటి కోసం కూలి కోసం బయలుదేరిన బాటసారికి చిమ్మ చీకటి కమ్ముకొస్తే, వాన వస్తే, వరద వస్తే ఎలా ఎంత కష్టం అని, ఎంత నష్టం అని. పాపం ఆయనకి బాగా నష్టం వస్తుంది. ఆయన చేసిన తప్పు ఒకటే, దేవుడు లేడు అన్నారు. దేవుడు లేడు అని సక్సెస్ అంటే, దేవుడు లేడు అని సక్సెస్ అవ్వకుండా ఏదో మూల ఒక గుడిసెలో బతుకుతూ, వేదవ్యాసుడిలాగా ఒక పులి గుహలో బతుకుతూ, వేదవ్యాసుడిలాగా బాసర దగ్గర ఒక కొండలో, కోనలో, గూట్లో ఒక ఋషి, ముని, సన్యాసి, సర్వసంగ పరిత్యాగిలాగా బతుకుతూ, వేదవ్యాసుడిలాగా ఒక నదిలో స్నానం చేసి, అదే చెరువులో బట్టలు తుక్కొని, అక్కడే కొంచెం ఏదో మంచినీళ్ళు సంధ్యావందనం చేసుకొని, అక్కడే యోగాసనాలు వేసుకొని మళ్ళీ ఆ గుహలోకి వచ్చి పడుకుంటే వాళ్ళకేం అభ్యంతరం లేదు. ఎనీ గవర్నమెంట్ విల్ నాట్ టేక్ అబ్జెక్షన్. కాస్త డబ్బు మిలియన్స్ కనిపించేసరికి రేబాన్ గ్లాసులు, అంతకంటే ఎక్కువ ఎక్స్పెన్సివ్ గ్లాసెస్ పెట్టుకొని, ఐ హ్యావ్ ఎక్స్పెన్సివ్ బాత్రూమ్ ఇన్ దిస్ వరల్డ్, నో బడీ హ్యాస్ సచ్ ఎక్స్పెన్సివ్ బాత్రూమ్, నాట్ ఈవెన్ దుబాయ్ షేక్స్ అనేసరికి కొంచెం అందరికీ మండింది. కుళ్ళుతో, అసూయతో, జలసీతో, ఏడుపుతో, ఈర్ష్యతో ఓషో రజనీష్ని అరెస్ట్ చేశారే కానీ దేవుడు లేడు అన్నందుకు కాదు. కానీ దేవుడు ఉన్నాడు. ఓషో బయటకు వచ్చేసారు, రిలీజ్ అయ్యి బెయిల్తో. అయితే
దేవుడు లేడు అన్న ఆయన అంత సక్సెస్ అయ్యి చివరికి ఏమంటున్నారు? క్లెన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్. పరిశుభ్రత, పరిశుద్ధం అంతా కూడా ఆ దైవమే. మంచి మనసు. దేవుడు ఎక్కడుంటాడు అంటే నలిగిన హృదయాల్లో అని, నలిగిపోయిన హృదయాల్లో దేవుడు నివసిస్తాడు అని యెహోవా అంటాడు. యెహోవాని అడుగుతారు భక్తులు. సైమన్ పీటర్, పేతురు, సిమోను పేతురు, దేవా నువ్వు నివసించేది ఎక్కడ? ఎక్కడ నీ నివాసం అంటే యెహోవా. నలిగిన హృదయాల్లో నేనుంటాను. నలిగిన హృదయం ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను, ఆ హృదయంలో నివసిస్తాను. సో ఇలా ఎన్నో ప్రామాణికాలు మనం చూసి నలిగిన హృదయాల్లో ఉండే దేవుణ్ణి పక్కన పెట్టి అసలు దేవుడే లేడు అనుకొని మన హృదయం మీద, గుండె మీద, హృదయ కాలేయం సినిమాలాగా మన హృదయాన్ని, హృదయంలో నివసించే చెలి, కనులలోనే కవ్వించే సఖి ఆ అమ్మాయిని దూరం చేసి, గుండె పగలగొట్టి, వేదనకి గురి చేసి, తీరని నష్టం చేసి, న్యాయం, ధర్మం, మానవత్వాన్ని సమాధి చేసి, ఎక్కడ వాళ్ళకి మన ఉసురు తగులుతుందో అని ఇంకెప్పుడు చెయ్యం, యుగాంతం చేశాక, తీరని నష్టం చేశాక. మీరు ఎన్ని వేల కోట్లు ఇస్తే ఆ నష్టం ఇదవుతుంది, పరిహారం అవుతుంది. మీరు ఎన్ని కోట్ల, లక్షలు, మిలియన్స్ ఇస్తే కానీ ఆ డ్యామేజెస్ రిపేర్ అవుతాయి. ఇవన్నీ ఆలోచించకుండా నోరుంది కదా ఈశ్వరుడు ఇచ్చింది అని వాగడం, కరెంట్ ఉంది కదా అని బ్లాక్ మ్యాజిక్, బాణామతి, మైనావతి, కేకావతి ఇవన్నీ చేయడం, ఏదో పవర్ ఉంది కదా అని పిచ్చి పిచ్చి పనులు చేయడం చాలా తప్పు. సీతా మనోహరి ఆమె కొడుకుల శవాలు కరెంట్ ఉన్న ప్రతి ఆడది గొడ్రాలై, విధవరాలై, కాలి మసిపూడితే ఏలి చేస్తుంది కపరాలు ఎందువల్ల అంటే వాళ్ళు చేసే తక్కు టమారీ విద్యలు. దో కౌడికే రాండ్లందరూ సాయిబాబా గుడి కట్టి, బిచ్చమెత్తి బిచ్చపోడికి, బిచ్చమోడికి గుడి కట్టి, బిచ్చపుడి బిచ్చమెత్తుతూ మాకు తీరని అపకారం, లాస్, నష్టం, పరకాయ ప్రవేశం, ఫ్లిప్ ఫ్లాప్ డబ్బింగ్ చేసి అది 420, 380 ఐపీసీ అండ్ శిక్షార్హులు అని తెలిసి, క్రైమ్స్ అని తెలిసి ఇంత అన్యాయం చేయడం. విజయదశమికి పూలు పెట్టడం, గల్లీలో నిలబెట్టడం, ఒక పెద్ద మందిరం వేసి దుర్గామాతని. ఆ సినిమాలో రణబీర్ కపూర్ వాళ్ళ అమ్మ జయా బచ్చన్ అనుకోవడం. ఇది అలవాటు అయిపోయింది అందరికి. మీరు ఎంత పెద్ద వినాయకుడిని, విజయ దుర్గాని, ఎంత పెద్ద దేవుళ్ళని పెట్టినా మీరు దేవుడు లేడు అన్నట్టు నాస్తికులుగా బిహేవ్ చేస్తున్నారు. కొంచెం నాస్తికులుగా కాకుండా న్యాయం, ధర్మం, మానవత్వం, నీతి, జాతి, ఫేర్నెస్ ఉంటే ఎంత కరెంట్ ఉన్నా లేకపోయినా అది దేవుడు. సరే, ఈ విషయాలు పక్కన పెడితే విజయదశమికి మరి ఇంత పూజలు చేసాం. హైదరాబాద్లో అందరూ తమ శక్తి కొద్దీ అమ్మవారిని ప్రార్థించి, పూజించి, వేధించి, విసిగించి, రోధించి, నైవేద్యాలు నివేదించి, ఆమెని బాధించి, కష్టించి, పూజించి, పువ్వులతో కూడా వెంకటేశ్వర స్వామి పూలబావిలాగా అందులో లారీలు లారీలు పూలేసి ఇంత అన్యాయంగా ప్రజల సొమ్ము, చాలామంది ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారు. మనమన్నా రోజు ఎవరికైనా బీదోళ్ళకి ఏమన్నా పెడతామేమో అన్నం, వాళ్ళు ఇలాంటి పనులు తప్ప ఏమీ చేయట్లేదు. నిజంగా మీకు అంత డబ్బు ఉంటే ఆ పూల బావిలో పూలు వేసాయి కట్టి ఎవరైనా అనాథ పిల్లల్ని చదివించి
ఎవరైనా బీద పిల్లల్ని అయ్యో పాపం అని అన్నం పెట్టి చదివించి వాళ్ళకు ఒక జీవితాన్ని ఇవ్వండి. అలా అని ఆహా మాకు అన్నం పెట్టే వాళ్ళు ఉన్నారు కదా అని బీదోళ్ళు పిల్లల్ని కంటూ కూర్చోకూడదు. అసలు బీదోళ్ళకి పిల్లలేంటి? ఎస్, బీదరికమే ఒక పెద్ద శాపం. ఎస్, వాళ్ళకి పిల్లలేంటి? ఒకవేళ తప్పదు ఉండాలి పిల్లలు లేకపోతే ఎలా? ఒకే ఒక చాయిస్. చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక కొడుకుని కన్నారు. జవహర్లాల్ నెహ్రూ రిచెస్ట్ మ్యాన్, చాలా రిచ్ వాడు, అయినా ఒకటే కూతురు. మేము కూడా మాకు ఒకటే కూతురు, కానీ కూటికి గతి లేని భారతి, ఎల్బోడ్ రతి, పేరులో రతి, ఒళ్ళమ్ముకునే భారతి. ఇద్దరు కొడుకులు, ముష్టి ముండా కొడుకులు అని. ఎస్, ఒళ్ళమ్ముకునే సీతా మనోహరి, కూటికి గతి లేని బజార్ లంజా, దానికి ఇద్దరు లంజా కొడుకులు. వాళ్ళ అమ్మ ఒక బజార్ది, అదొక రండ. విజయవాడలో ఉళ్ళమ్ముకునే ఉప్పలపాటి ధర్మారావు అని లారీ క్లీనర్, వాడి పెళ్ళాం శేషమ్మ లారీలు ఆపుకొని విచారం చేసుకునే జాతి, వాళ్ళ జాతి పాడుగా. వాళ్ళ పిల్లలు అజయ్, సీత. ముష్టోళ్ళు మీరు, మీకు ఇద్దరు పిల్లలేంటి అని వాళ్ళని అనే లోపలే అందరు ఆస్తి తీసుకొని, అందరి డబ్బు దొబ్బేసి, అందరివి అన్ని దొంగతనం చేసి తీసుకొని అందరు ఆడపడుచుల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టి సిగ్గు శరం లేకుండా ముష్టి మంద వ్యభిచారం చేసుకునే శివ అండ్ వెంకట్ వాళ్ళ పెళ్ళాలు, వాళ్ళు అదే, వాళ్ళ పెళ్ళాలు కూడా అదే. సిగ్గు లేదా మీకు? మీరే గతి లేని వాళ్ళు అంటే మళ్ళీ మీకు ఇద్దరు పిల్లల బిచ్చపోళ్ళకి? ఏదో మాలాగా జమీందారులా మీరేమన్నా ముష్టి మంద? పూజకు పనికి రాని పుష్ప. మీరు అందరిది బాయిలర్ల కాడ నుంచి గుంకుడుకాయలు కొట్టుకునే సుత్తి కాడ నుంచి అన్నీ దొంగతనం చేసినవే. మీది ఏది మీది కాదు. మీ విచారమే మీది. మీకిద్దరు పిల్లలంటే ప్రపంచంలో అందరూ వన్ ఆర్ నన్, ఒక్కటో ఆర్ అసలు వద్దు, అట్లా ఉండండి. ఎస్పెషల్లీ పూర్ పీపుల్, బిలో పావర్టీ లైన్. మిడిల్ క్లాస్ కూడా, మిడిల్ క్లాస్ అనుకుంటున్నారు, అరే మనం పూర్ కాదు కదా. పూర్ అన్నా ఏదో అడ్జస్ట్ అవుతారు. మిడిల్ క్లాస్ వాళ్ళు అడ్జస్ట్ కాలేరు. త్రిశంకు స్వర్గం, వాళ్ళ జీవితం త్రిశంకు స్వర్గం. ఇల్లు తిరిగి బియ్యం అడుక్కొని తినే సంగీత, శ్రీదేవి ముష్టోళ్ళలాగా ఉండండి. మీ తక్కుటమారి విద్యలు ఎవరికి తెలియదు కదా. మా ఉద్యోగాలు, మా చదువులు, మావన్నీ దొంగతనం చేసినోళ్ళు. కరెంటున్న ప్రతి ఆడది గొడ్రాలై విధరాలు అవుతుంది. హపరాలు, 0 ట్రిక్స్.